నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రభుత్వ ఆదేశాలైనా శాఖ నిబంధనలైనా మాకు చుట్టా బీడీలతో సమానం. మేము అనుకున్నదే చట్టం, మేము కూర్చున్న కుర్చీనే శాశ్వతం. సరిగ్గా ఇదే ధోరణి ఇప్పుడు తెలంగాణ సాంకేతిక విద్యాశాఖలో కలకలం రేపుతుంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శక పాలన, అవినీతి రహిత వ్యవస్థ అంటూ నినాదాలు ఇస్తుంటే, మరోవైపు ప్రభుత్వ ఉత్తర్వులనే బేఖాతారు చేస్తూ ఒక డిప్యూటీ డైరెక్టర్ ఏకంగా 8 ఏళ్లుగా ఒకే కుర్చీకి అతుక్కుపోయిన సంచలన వ్యవహారం ఇప్పుడు వెలుగు చూస్తుంది. ప్రభుత్వం బదిలీ వేటు వేసి 2 ఏళ్లైనా ఆ అధికారి కదలడం లేదు, ఆ కుర్చీని వదలడం లేదు. అసలు ఇంతటి ధైర్యం వెనుక ఉన్నటువంటి ఆ శక్తులు ఎవరు? సాధారణంగా ఒక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వ అధికారి అయినా ఒకే స్థానంలో 3 ఏళ్లకు మించి కొనసాగడానికి వీల్లేదు. ఏదైనా లూప్ హోల్స్ ఉంటే ఆ లూప్ హోల్స్ ఎత్తుక్కున్న కూడా అత్యంత ప్రభావం ఉన్న ఎవరైతే అధికారి అయితే ఆయన మరో ఏడాది వరకు పొడిగించుకోవచ్చు. కానీ సదరు డిప్యూటీ డైరెక్టర్ మాత్రం 2018 నుంచి నేటి వరకు, అంటే సుదీర్ఘంగా 8 ఏళ్ల స్థాన చలనం లేకుండా అదే స్థానంలో తిష్ట వేయడం ఆ శాఖలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. బదిలీల రూల్స్ అన్నింటినీ తుంగలో తొక్కి కమిషనరేట్ కార్యాలయంలోనే సర్వాధికారిగా వెలుగుతున్నారు ఆయన. ఇక్కడ అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే, నిబంధనల ప్రకారం జాయింట్ డైరెక్టర్ ఎవరైతే జేడీ పరిధిలో ఉండాల్సిన కీలక బాధ్యతలు, ఫైళ్లు, నిర్ణయాలన్నింటినీ కూడా ఈ డిప్యూటీ డైరెక్టర్ తన చేతుల్లోకి తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జేడీ పోస్ట్ను కేవలం నామమాత్రంగా రబ్బర్ స్టాంపుగా మార్చేసి ఈ డీడీకే కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపీట వేశారు. ఉన్నత అధికారుల అండదండతో సదరు డిప్యూటీ డైరెక్టరే శాఖల చక్రం తిప్పుతున్నట్లు ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలనే లెక్క చేయకుండా ఈ అధికారి ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఏంటి? దీని వెనుక సాంకేతిక విద్యాశాఖ కమిషనర్తో పాటు అదే శాఖకు చెందిన ఒక రిటైర్డ్ అధికారి అండదండలు బలంగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ రిటైర్డ్ అధికారి తెర వెనుక ఉండి స్క్రీన్ ప్లే నడిపిస్తుండగా కమిషనర్ గారు సదరు డీడీ బదిలీ ఆదేశాలను అమలు చేయకుండా ఫైళ్లను తొక్కుతూ కాలయాపన చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మరో వివాదాస్పద కోణం కూడా బయటపడింది. సదరు డిప్యూటీ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి కావడంతో సాంకేతిక విద్యాశాఖలో ఉన్న ఆంధ్ర ప్రాంత ఉద్యోగులకు మాత్రమే అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కావాలనే తెలంగాణ ప్రాంత ఉద్యోగులను దూరం పెడుతూ ఆంధ్ర వాళ్ళను నెత్తిన పెట్టుకుంటున్నారనే అసంతృప్తి కూడా క్షేత్రస్థాయిలో రగులుతుంది. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంది ఇందుకేనా అంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాలు మండిపడతా ఉన్నాయి. ఈ బదిలీల భాగోత్వంపై ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కూడా గతంలో తీవ్రంగా స్పందించింది. ఒక ప్రత్యేక మెమో జారీ చేస్తూ సదరు అధికారికి ఇంకా అదే స్థానంలో ఎందుకు కొనసాగిస్తూ ఉన్నారనేది కూడా వివరణ ఇవ్వాలంటూ 2024 సాధారణ బదిలీల్లో ఆయన డెప్యుటేషన్ను పొడిగించారా లేదా అనేది కూడా వివరాలు ఇవ్వాలంటూ కూడా విద్యాశాఖ కమిషనర్ను ప్రభుత్వం ఆదేశించింది. అయితే 2024 జూన్ 30 నాటికే ఆయనను విధుల నుంచి విముక్తి చేయాలని 2 ఏళ్ల క్రితమే స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కమిషనర్ నుంచి ప్రభుత్వానికి ఎలాంటి సమాధానం వెళ్ళలేదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు లోపల ఎంత పెద్ద ముఠా పనిచేస్తుందో. ఒకవైపు పారదర్శక పాలన అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు పదే చెప్తుంటే, అధికారుల స్థాయిలో మాత్రం ఇలాంటి లీలలు సాగుతుండడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రభుత్వం తక్షణమే స్పందించి 8 ఏళ్లుగా ఒకే కుర్చీలో తిష్ట వేసిన సదరు డిప్యూటీ డైరెక్టర్పై చర్యలు తీసుకొని నిబంధనల ప్రకారం బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ శాఖాపరమైన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకోబోతా ఉందో కూడా వేచి చూడాల్సిందే.